గోదాదేవి నమః. ఓం నమో నారాయణాయ. కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం, ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. హరినామ సంకీర్తనలో దాగిన పరమార్థాన్ని గుర్తిరిగి ఆ గోదాదేవి ఏ విధంగా ఆ కృష్ణ లీలామృత తత్వాన్ని విశదీకరించిందో అర్థం చేసుకోవాలి అందరం కూడా. ఇంద్రియాలను ఎవరైతే జయిస్తారో వారే పరమాత్మ సన్నిధికి చేరటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మానవ శరీరంలో అనుక్షణం కూడాను కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాలు ఉంటాయి. ఈ అరిషడ్వర్గాల్ని జయించిన వాడే ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతుల్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి వ్యక్తి నిద్ర నుంచి లేచి నేనెవరిని అని చెప్పేసి ఒక్కసారి అనుకుంటే చాలు, అరిషడ్వర్గాలను జయించటం చాలా సులభ సాధ్యమవుతుంది. నేనెవరిని అనేటువంటి విషయం ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించి చూడండి, అప్పుడు అవగాహన అవుతుంది. ఇదంతా శాశ్వతం కాదు, మన ఎవరో సృష్టించారు. ఆ సృష్టించిన పరమాత్మకు మనం గనక శరణాగతి గనక కోరినట్లయితే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది కదా అనేటువంటి ఉద్దేశం ప్రతి వ్యక్తికి కూడా కలిగి తీరుతుంది. అందుకే కారణజన్మత్వం ఉండాలి. ఒక దైవచింతన కలిగి ఉండాలి అంటే జన్మ సుకృత పుణ్యాలు కూడా ఉండాలి. గోదాదేవి పుట్టినప్పటి నుంచి కూడాను ఆ విష్ణు చిత్తుని నీడలో చాలా చక్కగా ఆ విష్ణు లీలామృత తత్వాన్ని అవగాలింపు చేసుకుంది. కాబట్టే ఇంత గొప్ప విశేషాత్మకమైనటువంటి ప్రభావాన్ని మనందరికీ అందించడానికి తిరుప్పావై ద్వారా ఆ స్వామి లీలామృత తత్వాన్ని విశదీకరించిందన్నమాట. చెలికత్తెలను నిద్రలేపటం అనేది అక్కడ సహజ సిద్ధమైనటువంటి విశేషాత్మక చర్య అయినప్పటికీ మన మనసుల్లో గూడు కొట్టుకున్నటువంటి ఆ భావన పరంపరలో హరిని ఏ విధంగా కీర్తించాలి, ఆయన చేసిన లీలా వినోద తత్వాల వెనకాల దాగిన పరమార్థ లక్షణం ఏమిటి అనేటువంటిది కూడా ఇక్కడ గూఢార్థతత్వం. అందుకే పురుషోత్తముడు అన్నారు ఆ స్వామిని. అందుకే అనంతానంత స్వరూప అని చెప్పేసి కూడా అభివర్ణించడం జరిగింది. అనంతానంత స్వరూపంతో విరాజిల్లేటువంటి స్వామి అనుక్షణం మన కంటికి రెప్పలా కాపాడి రక్షించాలి అంటే మనం నామస్మరణ ధన్యోపాయం. ఈ కలియుగంలో నామస్మరణ మించింది లేదు, అది కూడా హరినామ సంకీర్తన మించింది లేదు అని చెప్పడమే ఈ యొక్క ధనుర్మాసంలో ఆచరించవలసిన ముఖ్య విశేషాంశంగా గుర్తిరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.